ఒక గ్రహింపు లేని, ఫలింపు లేని, ఒక నష్టమైన, ఎండిపోయిన అనుభవంలో ఆశ కోల్పోయిన స్థితిలో బ్రతుకుతున్నాం మెఫీబోషెతు. అయితే నేను ఎందుకు పిలిచాను తెలుసా? నీకంటూ ఒక వారసత్వం ఉంది, నీకంటూ ఒక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యము వేరొకరి చేతిలో ఉంది, వాడు అనుభవిస్తున్నాడు. దాన్ని మరలా నీకు ఇప్పించాలనుకుంటున్నాను. హల్లెలూయా, గడియప్పండి హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు కూడా మనము దాసులము కాదు, మనం వారసులం, క్రీస్తుతోడి వారసులం. మనకు ఒక ఇన్హెరిటెన్స్ ఉంది, మనకు ఒక స్వాస్థ్యం ఉంది. అది పరలోకంలో భద్రపరచబడి ఉంది. అది వాడబారనిది, అది అక్షయమైనది, అది నిత్యమైనటువంటి స్వాస్థ్యం అన్నాడు దేవుడు. ఆ స్వాస్థ్యము మనకివ్వడానికే యేసు ఏం చేశాడు తెలుసా? ఆయన మరణ పునరుత్థానాలు ఈ స్వాస్థ్యం ఇవ్వడానికే. హల్లెలూయా. మనము దాసులము కాదు, క్రీస్తులో వారసులము అని తెలపడానికే యేసు మరణించాడు మన గురించి.